మా నాన్నగారికి నేనంటే పంచ ప్రాణాలు. ఒకరోజు సేవకు అప్పగిస్తూ నాన్న చెప్పిన ఒక శ్రేష్టమైన మాట మీకు చెప్తూ ఉన్నాను. అయ్యా, మా జ్యోతి మా ఇంటికి వెలుగు, నా వెలుగును మీకు ఇచ్చేస్తున్నాను, మా ఇంట్లో చీకటే. అసలు ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడు నానంటే భయం, రెబల్. ఆయన ఎస్ఐ. ఆ రెబల్గా ఉండే ఆ మనిషి దూరంగా ఉండేదాన్ని. నాన్నను హత్తుకుని ఉన్నది ఏమీ లేదు, ప్రేమ ఉంది గుండెలో. ఆ భయానికి దూరంగా ఉండేదాన్ని. ఆ మాట చెప్పినప్పుడు కొంచెం బాధ కలిగింది, కొంచెం ఆశ్చర్యము కలిగింది. తండ్రి ఇంతగా నన్ను అర్థం చేసుకున్నాడా? కారణం, నేను రాత్రి మగళ్ళు మోకరించి ప్రార్థిస్తూ ఉంటే నన్ను కోప్పడి, ఎందుకు ఏడుస్తున్నావు, అలాగా ఆరోగ్యం పాడైపోద్ది, యవ్వన కాలంలో ఏంటమ్మా అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తావు, నువ్వు వెళ్ళి పడుకో, ఇంత రాత్రిపూట ప్రార్థన చేస్తావా అని నాన్న కోప్పడి పడుకోమనేవారు. నా యవ్వన కాలం నుండి మధ్యరాత్రులు కన్నీటి ప్రార్థన చేసే అలవాటు ఆ కృప దేవుడు అనుగ్రహించారు. అవును దేవుని బిడ్డ, ఓ స్త్రీగా నీ ప్రార్థన నీ కుటుంబానికి వెలుగు, ఓ పురుషుడిగా నీ ప్రార్థన నీ కుటుంబానికి వెలుగు. పిల్లలారా, మీ ప్రార్థన మీ కుటుంబానికి వెలుగుగా ఉంటుంది. నీ కుటుంబం వెలుగుమయంగా ఉండాలంటే ప్రార్థనా పరుడుగానే బ్రతకాలి. ప్రేమ కలిగిన వారు త్యాగం చేస్తారు. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? క్రీస్తు మీద త్యాగాన్ని పుట్టించింది.